పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి బడ్జెట్ కేటాయింపులపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల హామీల్ని 98% అమలు చేసిందని గుర్తు చేశారు జగ్గిరెడ్డి. కూటమి వైఫల్యాల్ని ప్రశ్నించే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీని అన్నారు. 5 నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2023-24 వార్షిక బడ్జెట్ 2,53,500 కోట్లతో ఆ రోజు మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు 98% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ 2,94,000 కోట్ల 427 కోట్లతో వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏమీ కూడా అమలు చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి 0 నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు 1 కోటి మంది ఉంటే వారికి నెలకి 3,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే వారికి 0గా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.